దేవుని నామములకు మహిమ కలుగును గాక. మొదటి భాగంలో ఏమేమి విన్నారు? 3 విషయాలు విన్నారు. న్యాయంగా నడుచుకుంటా, కనికరమును ప్రేమించుట, దీన మనస్కుడవై దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇది దేవుడు కోరుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, చెప్పాడు. ఇంతవరకు అది కలిగి ఉండాలి కదా, అది కలిగి ఉండాలి. వింటున్నారా మాటలు? సమయాన్ని, రాబోయే రోజుల్లో సమయాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి. ఇంకా అర్థమైన సమయాన్ని సద్వినియోగపరచుకోమంటే సమయాలు ఎరగండి, సమయాలు ఎరగండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాము. యెహెజ్కేలు 33:1-2 వచనాలు చదువుకుందాం జాగ్రత్తగా. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గమును రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది. విన్నారు కదా? చదువుకోవాలి. దాదాపు మీకు చాలా విషయాలు అర్థమైతే అనుకుంటారు. ఎందుకంటే స్పష్టంగా చదవడము, వినడము, మనకు అర్థమయ్యే విధంగా దేవుడు ఈ భాగాన్ని, ఈ భాషను తెలియపరచడం చాలా ప్రత్యేకత. మరి వాటిని వివరించుకుందాం జాగ్రత్తగా వినండి. యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఏమంటుందంటే, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వార్త ఇట్లను. ఎవరితో? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నా పుత్రుడా, నీవు నీ జనులు. అర్థమైందా? నీవు నీ జనులకు. ఇప్పుడు మీరందరూ కూర్చొని ఉన్నారు, నేను నిలబడి ఉన్నాను. ఇప్పుడు మీరందరూ ఎలాంటి భావంతో ఉన్నారు? యెహెజ్కేలు అన్నాడు, నీవు నీ జనులకు. అర్థమైందా? దేవుని ఏర్పాటు లేక సంఘ సహవాసం అంటే వేరు కాదు. మనం కొరింథీయుల్లో పౌలు గారి ద్వారా చాలా విషయాలు తెలుసుకుంటాం. అనేకులైన మనము క్రీస్తు యేసులో ఒక్కటి. అది వాకిలి అవతల మీరు మీ ఇల్లు, వాకిలి అవతల అందరికీ ఒకే. అందరికీ ప్రభు ఒక్కడే. అర్థమైందా? అందరికీ ప్రభు ఒక్కడే. ఆ ఇంటిలో మనందరము ఒక్కటి. అయితే ఏమంటున్నాడంటే, అక్కడ పౌలు గారు చెప్పిన మాటలు మనం ఏం చూస్తామంటే, అనేకులైన క్రీస్తులో ఒక్కటి అన్నప్పుడు ఏ ఆర్డర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందో, దేవుడు నిలబెట్టుకొని తన దాసుల నుంచి మాట్లాడతాడో
అది కొందరికి కాదు, చెప్పండి అందరికీ, అందరికీ. అలాంటి లక్షణము ఎవరైతే కలిగి ఉంటారో వారు మేలు పొందుతారు. అలా కాదు, ఇది కొందరికేలే, ఇది నాకు కాదు అనుకునే వారు ఎవరైనా ఉంటే వారి జీవితంలో వారు దాన్ని సామెతలు 18 తర్వాత చదువుకోండి. 18 అధ్యాయంలో ఉంటుంది. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారి, అటువాడు లెస్సైన జ్ఞానులకు విరోధి, లోకులు ప్రేమించేవాడు దేవుడికి విరోధి. యాకోబు పత్రిక 4 శత్రువు అనుకో. కనుక యెహెజ్కేలుతో మాట్లాడుతున్న ఈ మాట, నరపుత్రుడా నీవు నీ జనులకు, ఎంత బాధ్యత చూడండి. అందుకే సేవకుడు అంటే, ఒక కాపరి అంటే రాళ్ళ కాడికి, అమెరికా మీరు చెప్పండి, పచ్చికకు దాసరి అంటే రాళ్ళ కాడికి, అది కాదు. అర్థమైందా? అది కాదు సేవ జీవితం అంటే. నిత్యము ఎల్లప్పుడూ కదా ప్రార్థన చేస్తూ ఉండాలా, హెచ్చరిస్తూ ఉండాలా, దర్శిస్తూ ఉండాలా, కాస్తూ ఉండాలా, దేవుడింట్లో తగిన మేపుతూ ఉండాలి. సేవ పరిస్థితి ఏంటి? దేవుడింట్లో మేపు అనేదాన్ని యోహాను సువార్త 21 తర్వాత చదువుకోండి. యోహాను సువార్త 21లో అక్కడ ఈ భాగం అంతా పేతురు విషయం చాలా ఎక్కువగా, మీరు నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అని చెప్పిన మాటలలో అక్కడ చాలా విషయాలు ఉంటాయి. సరే, ఇక్కడ నీ జనులకు, అర్థమైందా? నీ జనులు. ఒకప్పుడు మనందరము శరీరపరంగా వేరు వేరు వేరు, ఆత్మానుసారంగా క్రీస్తు రక్తముతో కడగబడిన వారందరూ. ఏ రక్తంతో? క్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ ఒకటి. అర్థమైందా? ఒక పత్రికలో ఉంది, నీ తల్లి కుమారుడికి నీవు ముఖము తిప్పకూడదు. నీ తల్లి కుమారుడు అంటే మనకు ప్రభువైన యేసుక్రీస్తే తల్లిగాను తండ్రిగాను ప్రభువుగాను ఉన్నాడు. మరి కొన్నిసార్లు కొంతమంది తల్లి సంఘం అంటారు, చాలా తల్లి సంఘాలు లేవు. చాలా మందిని చూస్తాగా కని పడేస్తారు, అట్లాంటి పనులు మీద చాలా మంది ఉన్నారు. అలాంటి సంఘాలు కూడా ఉన్నాయి. అర్థమైందా? కని పడేస్తే కాదు, పేరు పెట్టుకుంటే కాదు, ఆ బిడ్డను పెంచాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి. ఊరకంగా బిడ్డ పెరుగుదా, పెంచేదానికి ప్రతిగా పడేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు, పెంచేవాళ్ళు ఉంటారు. అయితే సరే, ఇక్కడ ఈ మాట చూడండి, నీ జనులకు ఈ సమాచారము ప్రకటించి వారిట్లను నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గములు రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరుచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చి చూసి బాగా ఊరి జనులను హెచ్చరిక చేసిన. వింటున్నారా? ఒక జనం ఒక గ్రూప్ ఉందనుకోండి, ఆ గ్రూప్లో ఒకరు ప్రత్యేకంగా ఉన్నారు. ఇప్పట్లో సేవకుడు అనుకోండి, ఏం చేయాలంటే సేవకుడు తిని బొస్సు తిరగకుండా తిని పడుకోవడం కాదు. కావలివాడు ఎట్లుండాలా? ఎప్పుడు మెలకువగలిగి ఉండాలి. అర్థమైందా? కావలివాడు ఎప్పుడు మెలకువగలిగి లేకపోతే ఎట్లుంటుంది ఆ తోట? ఎట్లుంటుంది ఆ తోట? ఏముండదు, పాడైపోతుంది. అయితే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఒక కరువు లేకపోతే ఒక ఇబ్బంది లేకపోతే ఒక సమస్య, ఒక కీడు రాబోతా ఉందని చెప్పినప్పుడు సేవకుడు ప్రకటన చేస్తాడు. ఏమని చేస్తాడు? దినాలు అనుకూలం లేవు, చెడ్డ దినాల్లో ఉన్నాం, త్వరగా మీరు మారు మనసు పొందండి కదా, మారు మనసు పొందండి. కొరింథీ 6:2 చదవండి. 2 కొరింథీ 6 చదవండి. 2 కొరింథీ 6. అనుకూల సమయమందు ఎప్పుడో తెలిసిన మనిషి బతుకున్నాం.
సేవకుడు ప్రకటించాల్సింది, సేవకుడు చేయాల్సింది, సేవకుడు హెచ్చరించాల్సింది. బ్రతికున్నప్పుడు అనుకూల సమయం ఏంటది. చచ్చిపోయిన తర్వాత పరదేశంలో ప్రియురాలని ముందు వెనక వాడుతుంటే వాడిని పాడకుండా ఉన్న మనిషి, బాక్స్లో ఉన్న మనిషి ఇంటాడా? ఎవరు మారింటున్నప్పుడు అది నేర్చుకున్నారు. బ్రతికున్నప్పుడు పరదేశిని నేను, నా దేశం మరొకటిందని మనిషి అనగాల ప్రకటించడానికి, తెలియపరచడానికే దేవుడు తన ఆనాడు ప్రవక్తలుగా, సేవకులుగా, బోధకులుగా, సువార్థికులుగా, పనివారుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ చేరిన వారు ఏ పనికి తగి ఉన్నారు? చక్కపట్టడానికా, సిద్ధపడటానికా, హెచ్చరించడానికా, భరించడానికా, భారం వేయడానికా? దేనికి పని కలిగి ఉన్నారు మీరు? దేనికి పని కలిగి ఉన్నారు? ఏ పని కలిగి ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. ఏ పని కలిగి ఉన్నారు? ఏ పని లేదు, ఏమీ లేదు. ఇంకా ఏ పని లేదంటే అర్థం చేసుకోండి. ఏ పని లేదంటే ఏమంటారు? నిన్న ఏమంటారు? ఆలోచించండి. కాబట్టి జాగ్రత్త. సేవకుడు ఏం చేయాలంట? ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత అక్కడ ఏమంటారు తెలిసిన? హెచ్చరిక. అతడు దేశం మీద ఖడ్గం వచ్చుట చూసి బాగా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున ఎవడైనను బాకానాదం విని జాగ్రత్త పడనందున పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి ప్రభు యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 4:17 ఆరంభించిన మాట నుంచి నేటి వరకు ప్రకటింపబడుతుంది. మన చెవులకు వినపడుతుంది. కానీ మనం దాన్ని అనుసరణలోనికి తీసుకురాకపోతున్నాం. ఆ మాటలకు మనం లోబడలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నారు కదా. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి, దినములు చెడ్డవి, సమయం పోనీయకండి. ఎప్పేసి 5:15 ప్రకారంగా అర్థమవుతుందా? అపోస్తలుడిలో చెప్పాడు పేతురు, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తమై యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు అని చెప్పిన మాటలు మరి మనం ఎంతవరకు అమల్లో ఉంచుకున్నామో నాకు తెలియదు. మీ విషయాలు మీకు తెలుసు. ఎట్లా అంటున్నాడు? హెచ్చరిక చేసిన మీదట జాగ్రత్త పడనందున అంటే అర్థమైంది మాట. ప్రకటించారు, జాగ్రత్త పడనందున కట్నం వస్తుంది, ఆపద వస్తుంది, ఉపద్రవం వస్తుంది అంటే వెంటనే ఏం చేస్తారు? లోతట్టు ప్రాంత ప్రజలందరినీ తుఫాన్ వస్తుందని అనుకోండి, లోతట్టు వాళ్ళందరినీ ఏం చేస్తారు? బయటికి తోలేస్తారు. అధికారులు వెంటనే సెలవిస్తారు. అర్జెంటుగా వాళ్ళను స్థలాలు చర్చి మెరుగైన స్థలాలకు చేరవు. అటు కాదు, ఏం కాదు ఆయన ఉన్నారనుకోండి, తొలుపులోనే వెళ్ళిపోతారు. అలాంటి చాలా పరిస్థితులను వాళ్ళ ఇంటా వస్తాం. అయితే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. జాగ్రత్త పడనందున ఖడ్గం వచ్చి వారి ప్రాణం తీసినేలా వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది, ఎవరు నాకు చెప్పలేదు అనడానికి వీలే లేదు. సంఘంలో ఉన్నాం కదా, నువ్వు ఎక్కడుంటేవి? క్రీస్తులు లేవు కదా, క్రీస్తునందు లేవు కదా, క్రీస్తు నీలో నువ్వు క్రీస్తులు లేవు కదా. సంఘం అంటే ఇది సమాజం అంటే, ఇది సమాజం అందరికి కూడుకుండేది. ఎవరైనా కాసేపు కూర్చొని దేవుని మాటలు వెళ్ళిపోవచ్చు. ఇది అందరి కొరకు. కానీ నువ్వు అందరి కొరకు కాదు, నువ్వు దేవుని కొరకు, దేవుడు నీ కొరకు. అది గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త పడనందున, జాగ్రత్త కలుగున్నావా? జాగ్రత్త పడనందున ఆపద వచ్చింది, అపాయం వచ్చింది, నష్టపోయాడు. తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఎందుకు? తన జాగ్రత్త పడలేదు. వాడు లక్ష్యము చేయని కారణము చేత ఏం జరిగింది? మత్తయి సువార్త 2లో లక్ష్యము చేయని కారణం చేత ప్రకటింపబడింది కదా. ఇక్కడ జాగ్రత్త ఉంది, అక్కడ లక్ష్యము చేయలేదు అంటే లెక్క చేయలేదని అక్కడ మనం చూస్తాం. 22:5లో ఉంటుంది మత్తయి సువార్త 22:5లో. అయితే వాడు లక్ష్యము చేయకని అక్కడ ఉంది. జాగ్రత్త పడనందున. కాబట్టి మనం ఎంతవరకు జాగ్రత్త పడినాం? మన జాగ్రత్త ఏంది? ఈరోజు ఆయన మనం పరిశీలన చేస్తే, పరీక్షిస్తే, ఆయన మన విషయంలో లెక్క అడిగితే సరిపోతామా?
ఆయన ఎదుట భక్తులు అన్నారు, అయ్యా నా యొద్ద నీకు ఎలాంటి దురాలోచన కనపడలేదయ్యా, నీవు నా హృదయం పరిశీలించి పరిశోధించి తెలుసుకున్నావు అని భక్తులు మాట్లాడే రీతిగా ఆయన ఒకవేళ మన విషయంలో లెక్క అడిగితే, మార్పు చెందిన వారు ఉన్నారు కదా, చాలా దినాల నుంచి బాప్తిసం తీసుకుని ఉన్నారు కదా, అటు వారి గురించి లూకా 13:9 ప్రకారం ఒకవేళ 8:9 ప్రకారంగా ఆలోచన ఎట్లుంది తెలిసిన 6-9 దాకా చూస్తే అట్లుంటుంది. 8లో తోట పని మనిషి ఎవరైనా యజమానేమో తోట అధికారేమో చూశాడు, బాగా చూశాడు, ఒకసారి ఒక దగ్గరికి వచ్చి చూశాడు, అంటున్నాడు, ఈ చెట్టు నేను 3 ఏళ్ళ నుంచి పొలానికి వస్తున్నాను, ఈ చెట్టులో ఫలం లేదు కాబట్టి ఈ చెట్టు వలన ఈ భూమి వ్యర్థమైపోద్ది, చెట్టు తీసేయమన్నాడు. ఒకవేళ తీసేయమన్న చెట్టులో మనం ఉన్నామేమో ఒకసారి చూడండి. జాగ్రత్త పడని కారణమే ఇది, చక్క పడని కారణమే ఇది, సమయం సద్వినియోగపరుచుకోవాలని కారణమే ఇది. ఈ చెట్టు తీసేయమంటే ఆయన ఉన్నాడుగా, తోటలో పని చేశారు, ఎవరైనా ఎవరు తోటలో పని చేశాను, ఎవరో తోటమాలి, అర్థమైందా? ఏమంటున్నాడంటే, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉంది, దాని చుట్టూ దాన్ని బాగా తవ్వుతా, ఎరువేస్తా, నీరు పోస్తా, ఫలించిందా సరే, లేకపోతే నువ్వే కొట్టేయమన్నా, నువ్వే తీసేయమన్నా. తీసేయడానికి అధికారం ఆయనకు ఉంది, నాటడానికి అధికారం ఆయనకు ఉంది. ఏమేమో అనిపించినా నువ్వే తీసి, నేను చేయాల్సిన పని నేను చేస్తా, ఏదన్నా ముందు తవ్వుతా, బాగా భూమిని మెత్తలు చేస్తా. హృదయం కొన్నిసార్లు సురుకు కలిగిన మాటలు వచ్చినప్పుడు, అంటే వాక్యం సురుకు చేస్తుంది. ఒక మాట సామెతలు ఎక్కడ ఉంటుంది, ఒక మాట దొంగోడు పగోడంట, పగోడు లెక్కలను ముందు పెడతాడంట, ప్రేమించేవాడు గద్దిస్తాడు, గాయం చేస్తాడు. ఏది మనకు బాగుండేది, నువ్వుపోయిన మాటలతో ముందు పెట్టేదేమో నీకెందుకు బాగా తీయగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుంది తెలిసిన, అరుస్తాడే, గద్దిస్తాడే, గాయం చేయకుంటే మామూలు కొట్టుదా, అస్సలు మళ్ళా రెండోసారి కనపడతావా, అది పరిస్థితి. మెత్తగా 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 తవ్వుతాను, హృదయాన్ని బాగా నలగొడతాను. మనం ఒప్పుకోదు, గద్దింపును అసహించుకున్నవాడు, అసహించుకోవడం అంటే ఎప్పుడు నాకే చెప్పు, ఏంది నాకు చెప్పేది, ఈ సంగతి నాకు తెలియవా, ఏదైనా నాకు చెప్పేది ఏంటి, అసహించుకునే లక్షణాలు, ప్రేమించే లక్షణాలు అవి కాదు, లోబడే లక్షణాలు అవి కాదు. అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, హెచ్చరిక చేయగా జాగ్రత్త పడనందున కట్టం వచ్చి వారి ప్రాణం తీసిన ఎడల వాడు తన ప్రాణంలోకి తానే ఉత్తరవాడి, ఎవరి ఆక్షేపణ లేదు. నాకు తెలియదు అనడానికి లేదు, అక్కడ మనం చూసాం కదా, నాకు తెలియదు అనడానికి లేక, ఏమీ అవకాశం లేక మౌనంగా నిలబడ్డాడంట. ఇంకా ఆయన వచ్చాడు, ఎవరు రాజు పెద్ద ఆయన వచ్చాడు, వచ్చేమన్నాడు, వీడిని కాలు చేతులు కట్టి చీకట్లో పడాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంటుందంట, పనులు కారణం ఏంది, ఎందుకు జాగ్రత్త పడి ఉంటే, చక్కపడి ఉంటే, భూమిని మెత్తగా చేయనప్పుడు లోబడి ఉంటే కదా, ఎరువు బలానికి కదా, ఎరువు బలానికి కదా ఎరువు. మన పితరుడు దావీదు మహారాజు కీర్తన 18 అన్నాడు, యెహోవా నీవే నా బలము అని. ఆ మాటతోనే యెహోవా నా బలం పాట కూడా రాసింది, ఆ మాటతోనే నీవే నా బలం. ఆయన ఏ సమయంలో ఎవరికి ఎలా ఆత్మానుసారం, వాక్యానుసారం, ప్రభావంతో కూడినటువంటి విషయం, ఇలా ఆయన అన్నిటికీ సరిపోయినవాడు. బలం లేదా బలం ఇచ్చేవాడు. మనం చూస్తాం, బలహీనులకు బలం ఇచ్చేవాడు, కృంగిపోయిన వారిని లేవదీసేవాడు, పడిపోయిన వారిని నిలబెట్టేవాడు, శక్తిహీనులకు శక్తినిచ్చేవాడు.
అర్థమవుతుందా? కాబట్టి ప్రభువుని ప్రేమ వాళ్ళగా ఇక్కడ మనం చూస్తున్నాం, ఖడ్గం వచ్చింది, మన ప్రాణం తీసేసింది. ఇంకా ఎవరే పాట పాడినా చల్లదు, ఏ పాటలో పాడు, ఇంకా ఆ మనిషి ఏది లేదు. ఆ మాట ద్వారా ముందు ఎన్నుకున్న వాళ్ళకు కూడా మెలకువలే ఉండవు. ఎట్లుంటాయి? ఉండవు. అర్థమైందా? సరే, తర్వాత చూస్తున్నాం ఏజ్కేలు 33. మనం చూస్తున్న మాట జాగ్రత్తగా వినండి కదా. ఎక్కడంటే ఇప్పుడు మనము 5వ వచనం చదువుతున్నాం. బాకానాదము విని వాడు జాగ్రత్త పడకపోయిన కనుక తన ప్రాణములకు తానే ఉత్తరవాది. ఎలయనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకును. జాగ్రత్త పడిన ఎడల వింటున్నారా? జాగ్రత్త పడకపోతే వచ్చే నష్టమైన ముందు చూశాం, జాగ్రత్త పడితే వచ్చే మేలు కూడా చూస్తున్నాం. అర్థమైందా? మరి ఈరోజు మనం ఏ సంఖ్యలో ఉన్నాము? జాగ్రత్త పడ్డ సంఖ్యలో ఉన్నామా? జాగ్రత్త పడని సంఖ్య చూద్దాంలే, చేద్దాంలే, సమయం ఉందిలే. అర్థమవుతుందా? నేను 82 నుంచి వాక్యము 82లో వాక్యం విన్నాను. 82లో విన్న వాక్యమును నేను తెలుసుకోవడానికి 89 సంవత్సరాలు, అంటే 82కు 89కి ఎంత మధ్యలో ఉంది? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు చదువుట్లో వినుట్లో ఎంత మాత్రం ఎడతలేదు. నా ప్రయాసం పూర్తిగా ప్రయాసంలోనే ఉన్నాను. అయితే 89లో సంపూర్ణంగా నాకు దేవుడు నేను ఏ విషయంలో ప్రయాసపడుతున్నానో, ఎలా ప్రయాసపడుతున్నానో ఆ ప్రయాసానికి సఫలతను దేవుడు నాకు తెలియపరిచాడు. 89లో నుండి 91 వరకు బాగా పరిశోధనలో ఉన్నాను, నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. 91లో దేవుడు నాకు విషయం నాకు తెలియపరిచిన వెంటనే, అంటే 89 నుంచి సంపూర్ణ సిద్ధపాటు, 91లో బాప్తిసం జరిగింది. 91లో బాప్తిసం జరిగిన తర్వాత నాకు దేవుడు వినిపించిన వాక్య భాగం మొదటి మాట ఏంటంటే కీర్తన 15:1. ఇదే మాట దేవుడు నాకు వినిపించాడు. ఆ తర్వాత ఒక 31 రూపాయ ఒక బిల్ల బాగా కనపడతా ఉంది. ఒక చెయ్యి ఒక చేత ఇట్ట నా దగ్గరికి వచ్చి 31 రూపాయ బిల్లు వచ్చేది. నా చెవు దగ్గర నుంచి ముందు పెడితే నేను ఇది చూశాను. ఇది చూస్తే 31 రూపాయలు. ఇది ఏమిటి చల్లదు కదా, 31 రూపాయలు తిరుగుతుంది. మనకు తెలియదు కదా 31 రూపాయలు. 31 రూపాయలు ఇది చల్లదు కదా అంటే దీన్ని భద్రంగా ఉంచాలి. మరొక చోట చెల్లుద్ది, దీన్ని భద్రంగా ఉంచాలి. అదే నా జీవితానికి పూర్ణ రీతిగా స్టాంప్ వేసి నాకు ఇచ్చిన దేవుని కృప. అదే దాని కొరకే నేను ఈరోజు ప్రయాసపడుతున్నాను. మరొక చోట చెల్లింపు అంటే ఆ 31 రూపాయ ఈ భూమి మీద దేవుడు నాకు ఇచ్చిన జీవితం. అర్థమైందా? 8 దినాల ఫలితము 82 నుండి 91 వరకు లగాతార్, అంటే ఎడతెక్కకుండా విడవకుండా నిత్య ప్రయాసంతో దేవుని కృపను నాకు 91కి దేవుడు నాకు అనుగ్రహించాడు. 91లోనే సంపూర్ణంగా తీర్మానము అన్నీ అయిపోయిన తర్వాత 92 జనవరి 6వ తారీఖున నేను ఆంధ్రాకి వచ్చాను.